హాయ్ అండి అందరికీ. అయితే ఆలుగడ్డ కూర చేయనా అని మా బావని అడిగిండనమాట. చెయ్యి అన్నాడు. చెయ్యి అన్నాడు, మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చిండు తెలుసా? ఏందంటే ఆయన ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో తిన్నాడంట. వాళ్ళు బ్రాహ్మిన్స్ అంట. బ్రాహ్మిన్స్ ఐ థింక్ కాంటోల్లో, మరి ఎవరో తెలియదు. అయితే అరే నాకు అలాంటి కూర కావాలరా అనేసి అడిగిండు. ఆ శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో చేసింది ఎట్లాగో నేను చేయలేను కదా, నా స్టైల్లో నేను చేశాను అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను నేను. కానీ కర్రీ అయితే మస్తు ఎక్సలెంట్ వచ్చిందనమాట. అయితే ఫస్ట్ నేను కూర చేద్దాంలే అనేసి చేస్తున్నా. అంటే కొంచెం ఫ్రై టైపే కానీ డీప్ ఫ్రై కాదు. ఇది వచ్చేసి డీప్ ఫ్రై అనమాట. ఎక్కువ అంటే ఓన్లీ ఆయిల్లోనే మగ్గించాలి బాగా. ఆలుగడ్డలు మగ్గించి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మీకు తగినట్టు వేసుకోండి. అవేమీ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ ఎంతెంత అని. నేనైతే దీనికి ఓన్లీ గరం మసాలా ఒకటి వేసుకున్నా. కారంలో కొంచెం ఎల్లిపాయలు దంచి వేసుకున్నా. గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ ఒకటి వేసుకున్నా. కానీ కర్రీ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. మా వాళ్ళు అయితే మంచిగా తిన్నారు. అలాగే